వెళ్ళిపోదామా మరి? yes teacher. ఓకే, ఇప్పుడు మన పిల్లలందరూ కూడా చక్కగా చిన్న చిన్న వర్డ్స్ తెలియాలి. వొకాబులరీ తెలిస్తేనేగా మీరు మాట్లాడతారు. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే సంబడి అంటే ఏంటి, ఎవ్రీబడి అంటే ఏంటి, ఎనీబడి అంటే ఏంటి, నోబడి అంటే ఏంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ రోజు ఆ కన్ఫ్యూజన్ మనకి క్లియర్ అయిపోతుంది. క్లారిటీగా నేను నేర్పించిన తర్వాత నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. మీరు చాలా జోష్గా నాకు చెప్పాలి. ఓకేనా? సంబడి ఎవరో ఎవరో somebody సంబడి ఎవరో ఎవ్రీబడి ప్రతివారు ఎవ్రీబడి ప్రతివారు ఎవ్రీబడి ప్రతివారు అందరూ అని అర్థం వస్తుంది. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి అనొచ్చు అనకూడదా? అనొచ్చు. గుడ్ ఈవినింగ్ టు సంబడి అంటామా? no teacher. అంటే గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి అనొచ్చు, అంటే అందరికీ శుభ సాయంత్రం అనొచ్చు, లేదా గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ అనొచ్చు. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరికి శుభ సాయంత్రం అలాగే అనొచ్చు, లేదా గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. నెక్స్ట్ ఎనీబడి ఎవరైనా ఒకరు ఎవరైనా ఒకరు everybody ఎవరైనా ఒకరు everybody ప్లీజ్ కమ్ ఎనీబడి ఎవరైనా ఒకరు రానండి దయచేసి ఎవరైనా ఒకరు రండి. please come anybody ప్లీజ్ కమ్ anybody ఎనీబడి ఎవరైనా ఒకరు ఎనీబడి ఎవరైనా ఒకరు నోబడి ఎవరు ఏ ఒక్కరు లేరు. nobody నోబడి ఏ ఒక్కరు లేరు నేను తెలుగు అడిగితే మీరు ఇంగ్లీష్ చెప్పాలి, నేను ఇంగ్లీష్ అడిగితే మీరు తెలుగు చెప్పాలి. ఓకేనా? నోబడి ఏ ఒక్కరు లేరు. nobody Someone ఎవరో ఒకరు someone ఎవరో ఒకరు ఎవరో ఒకరు someone ప్లీజ్ కమ్ someone ఎవరో ఒకరు రండి ప్లీజ్ యాడ్ చేసాం కదా, అప్పుడేమనాలి? దయచేసి ఎవరో ఒకరు రండి. దయచేసి ఎవరో ఒకరు రండి. దయచేసి ఎవరో ఒకరు రండి ప్లీజ్ కమ్ someone ప్లీజ్ కమ్ someone ప్లీజ్ కమ్ someone అంటే ఏంటమ్మా? దయచేసి ఎవరో ఒకరు రండి అని అర్థం. ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ అందరికీ అందరికీ సాయంత్రం అంటే ప్రతి ఒక్కరికి. సరే, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరికి, ఎవ్రీబడి అంటే అందరికి, ఎవ్రీబడి అంటే అందరికి. ఇక్కడ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా చెప్తున్నాను. ఏంటి మీకు? శుభ సాయంత్రం అని. ఇప్పుడు నేను వచ్చాను, టీచర్ రాగానే పిల్లలు ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ టీచర్, గుడ్ ఈవినింగ్ టీచర్, గుడ్ ఈవినింగ్ టీచర్ అంటే అప్పుడు నేను ఒక్కొక్క పేరుకి నన్న సృజన గుడ్ ఈవినింగ్, శ్యామల గుడ్ ఈవినింగ్, అనన్య గుడ్ ఈవినింగ్ అని చెప్తానా? గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్ అంటారు. అంటే ఏంటి? నా ప్రియమైనటువంటి విద్యార్థులారా, మీ అందరికీ శుభ సాయంత్రం, ప్రతి ఒక్కరికి శుభ సాయంత్రం అని. అర్థమైందా పిల్లలు? ఇజ్ ఇట్ క్లియర్? yes teacher ఎనీవన్ ఎవరైనా ఒకరు ఎనీవన్ ఎవరైనా ఒకరు ఎవరైనా ఒక్కరు everyone ఎవరైనా ఒక్కరు everyone ప్లీజ్ కమ్ ఎనీవన్ అన్నాను అనుకోండి, ఎవరైనా ఒకరు రండి. ప్లీజ్ కమ్ ఎనీవన్ అంటే ఏంటమ్మా? దయచేసి ఎవరైనా ఒకరు రండి నో వన్ ఏ ఒక్కరు లేరు నో వన్ ఏ ఒక్కరు లేరు ఏ ఒక్కరు లేరు అంటే చూసారా? సంబడి, ఎవ్రీబడి, ఎనీబడి, నోబడి, ఈ నాలుగిటికి మీనింగ్ చూసారు కదా ఎలా వచ్చిందో. అలాగే సంబడ్, ఎవ్రీవన్, ఎనీవన్, నోవన్, ఈ మీనింగ్స్ మీకు బాగా తెలియాలి. అలా నేను ప్రతిరోజు ఎవ్రీడే ఇచ్చే వొకాబులరీ మీరు బాగా నేర్చుకుంటే నెక్స్ట్ చక్కగా మీకు నేను సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తాను. ఓకేనా? చాలా మంచిగా మీ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒకసారి అడిగేద్దామా మళ్ళీ? రిపీట్ అగైన్. ఓకే.